డాక్టర్ గారు నాకు హార్ట్ లో సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలిస్తే పేస్ మేకర్ అవసరం ఉంటుందని చెప్పారు. అసలు పేస్ మేకర్ అంటే ఏంటి, ఇది ఎందుకు వేస్తారు, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు సమాధానం అందిస్తారు. మనకి హార్ట్ 2 రకాల ఫంక్షన్ చేస్తుంది. మెయిన్గా ఒకటి ఏంటంటే బ్లడ్ పంప్ చేసి, లైక్ పంప్ అనమాట. సో బ్లడ్ పంప్ చేస్తుంది, వేరే అవయవాలకి బ్లడ్ సప్లై మెయింటైన్ చేస్తుంది. రెండోది హార్ట్ బీటింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ హార్ట్ పంపింగ్ సిస్టమ్ విచ్ ఇస్ ద మెకానికల్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. అలాగే హార్ట్లో కూడా ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. అది ఒక పాయింట్ నుంచి ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇంపల్సెస్ ఫైర్ అవుతూ ఉంటే మన హార్ట్ నిమిషానికి 60 నుంచి 90 టైమ్స్ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో తేడా వస్తే అప్పుడు హార్ట్ బీటింగ్ అనేది స్లో అవుతుంది. అలాంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్గా మనం ఒక బ్యాటరీ లాంటి డివైస్ పెడతాము. అది బికాస్ మన పేస్ మేకర్ సెల్స్, హార్ట్లో ఉన్న పేస్ మేకర్ కణాలు వీక్ అయిపోయాయి కాబట్టి బయట నుంచి మనం ఒక పేస్ మేకర్ పెడతాం. సో దట్ అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇట్ విల్ బీ ఫైరింగ్ ద ఇంపల్సెస్. మన న్యాచురల్ పేస్ మేకర్ ఫంక్షన్ ఆ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ చేస్తుంది అనమాట. అది బేసికలీ హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ వీక్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి హార్ట్ బీట్ 60 నుంచి 90 మధ్య ఉండకుండా 40, 50, ఇంకా కొంతమందికి 30 వరకు పడిపోతూ ఉంటుంది. వెన్ హార్ట్ బీటింగ్ తగ్గినప్పుడు ఈవెన్ హార్ట్ బ్లడ్ పంప్ చేసే ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి సడన్గా సింకోప్ అంటాం, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం, బ్రెయిన్కి బ్లడ్ సప్లై లోపించడం అలాంటిది ఉంటుందన్నమాట. సో ఆ హార్ట్ రేట్ ఆర్టిఫిషియల్లీ పెంచటానికి మనం పేస్ మేకర్ వేస్తాం. అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. అది ఏ రకమైన హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఎక్కడ మోర్ అబ్నార్మాలిటీ ఉందో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు.